కాప్రా గ్యాస్ సిలిండర్ లీక్ బ్లాస్ట్ ఎలా జరిగిందో తెలిపే సీసీ ఫుటేజ్ ను పోలీసులు రికవరీ చేశారు. పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఆసుపత్రితో పాటు కొన్ని ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఆసుపత్రిలో పేషెంట్లు భయంతో బయటకు పరుగులు తీశారు. పేలుడు శబ్దానికి చుట్టుపక్కల వాళ్లు భయంతో వణికిపోయారు. పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలో సామాన్లు, అద్దాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఒక్క క్షణంలో ఏం జరిగిందో ఏమో అర్థం కాక స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కాప్రా గ్యాస్ సిలిండర్ లీక్ బ్లాస్ట్ ఎలా జరిగిందో తెలిపే సీసీ ఫుటేజ్ ను పోలీసులు రికవరీ చేశారు. పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఆసుపత్రితో పాటు కొన్ని ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఆసుపత్రిలో పేషెంట్లు భయంతో బయటకు పరుగులు తీశారు. పేలుడు శబ్దానికి చుట్టుపక్కల వాళ్లు భయంతో వణికిపోయారు. పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలో సామాన్లు, అద్దాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఒక్క క్షణం ఏం జరిగిందో ఏమో అర్థం కాక స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పక్కన సార్ పక్కన సార్ తలకాయలా పక్కన సార్ ప్రస్తుతం మనం సీసీ ఫుటేజ్ విజువల్స్ ను చూస్తున్నాం. కాప్రా గ్యాస్ సిలిండర్ లీక్ బ్లాస్ట్ ఎలా జరిగిందో తెలిపే సీసీ ఫుటేజ్ ను పోలీసులు రికవరీ చేశారు. ప్రస్తుతం మనం ఎన్టీవీలో చూస్తున్నాం. పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఆసుపత్రితో పాటు కొన్ని ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఆసుపత్రిలో పేషెంట్లు భయంతో బయటకు పరుగులు తీశారు. పేలుడు శబ్దానికి చుట్టుపక్కల వాళ్లు భయంతో వణికిపోయారు. పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలో సామాన్లు, అద్దాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఒక క్షణం ఏం జరిగిందో ఏమో అర్థం కాక స్థానికులు ఆందోళనకు గురయ్యారు. తర్వాత 108 అంబులెన్స్లో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారి ఆ ప్రాంతంలో ఏం జరిగిందో అర్థం కాక బాంబ్ బ్లాస్ట్, సిలిండర్ గ్యాస్ పేలుడో ఏమో అర్థం కాలేదు. అయితే సీసీ ఫుటేజ్ విజువల్స్ చూసిన తర్వాత ఇది గ్యాస్ సిలిండర్ పేలుడుగా నిర్ధారించుకున్నారు. ఆ విజువల్స్ను ప్రస్తుతం మనం చూస్తున్నాం. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. పక్కన సార్